సంఘానికి హితోపదేశాలనే ఈ కార్యక్రమంలోని యువజనులకు విజ్ఞప్తి అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు మరిన్ని అద్భుతమైన విషయాలు యూత్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. వాళ్ళకుండే అపోహలు, వాళ్ళకుండే డౌట్స్ అన్నీ కూడా కొన్ని మేము క్వశ్చన్స్గా రాసుకొని వచ్చాం. అవన్నీ కూడా వాటికి సమాధానాలు చెప్పడానికి మనతో పాటు పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. పాస్టర్ మనురాజా గారు, పాస్టర్ సైమన్ పాల్ గారు, మీ ఇద్దరికి కూడా స్వాగతం అండి, వెల్కమ్. అయితే పాస్టర్ గారు, సైమన్ పాల్ గారు, మీరు చెప్పండి, క్రిస్టియన్ యూత్లో చాలా అపోహలు ఉంటాయి కదా, అసలు ఆ అపోహలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. ఈ జనరేషన్కి, ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అవసరమైన ప్రశ్న ఇది. మనం అసలు ఫస్ట్ యూత్ అంటే ఇప్పుడు మేము కూడా కొంచెం యూతే, ఆ ఏజ్ నుంచే కొంచెం దేవుళ్ళలో ముందుకు నడుస్తూ వస్తూ ఉన్నాం. రక్షణ పొందుకునే వరకు కూడా చాలా డౌట్స్ ఉండేవి. ఎలా ఉండాలి, ఏం చేయాలి, అసలు దేవుళ్ళో ఉంటే మా జీవితం ఇక్కడితో ఆగిపోయిద్దేమో, మేము నాకు నచ్చినట్టు ఉండలేమేమో, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ మన లైఫ్ని వెనక్కి లాగేది ఏంటంటే ఈ ఇంటర్నెట్, సోషల్ మీడియా. దీని ద్వారా మన ఆలోచనలు, తర్వాత మనకుండే హాబీస్ ఇవన్నీ కూడా ఈ ఇంటర్నెట్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం దేవుళ్ళో లేదంటే వాక్యంలో ఉన్నదాన్ని చూడలేకపోతా ఉన్నాం. వాక్యంలో ఎన్ని విషయాలు దేవుడు స్పష్టంగా చెప్పిండో వాటన్నిటి కూడా మనం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే యూత్లో ఉండే పాస్టర్లు, లేదంటే ఫారెన్లో ఉండే కల్చర్ అవన్నీ కూడా చూసి వామ్మో ఇట్లా ఉండాలేమో, వాక్యంలో ఉండేది కరెక్ట్ కాదేమో అనుకునే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఎలా అయినా ఉండొచ్చు అనుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు. అంటే నేను క్రిస్టియన్ని అయినప్పటికీ కూడా నేను ఎలా అయినా ఉండొచ్చు, దేవుడు నన్ను ప్రేమించిండు, నేను ఎప్పుడైనా రక్షణ తీసుకోవచ్చు అనే ఇది ఒక అపోహ ఉంటుంది. ఆ తర్వాత చర్చిలోకి వెళ్తే బోర్గా ఉంటుంది, చర్చిలోకి వెళ్తే ఇట్లుంటుంది అని కొంచెం సమయాన్ని కూడా మనం గడపడానికి ఒక్కోసారి ఇష్టపడం యవనస్తులుగా. ఆ తర్వాత తప్పు చేసుకుంటూ కూడా దేవుళ్ళో ఉండొచ్చు. అంటే ఏదో ఒక తప్పు చేయడం, లేదనంటే అబద్ధాలు మాట్లాడుకుంటా, చెడు స్నేహాలు చేసుకుంటా, ఆ తర్వాత చెడు అలవాట్లతో ఉండి కూడా నేను దేవుడితో ఉండొచ్చు, చర్చిలో ఉండొచ్చు, ఏం కాదు, దేవుడు నన్ను క్షమిస్తాడు, ఇది ఒకటి. ఇంకా చివరికి వచ్చేసరికి పెద్ద తప్పులు ఏం చేయకుండా కూడా నేనేం పెద్ద తప్పులు చేయట్లేదు కదా, చిన్న చిన్న తప్పులే కదా చేసేది, వీటి వల్ల నా లైఫ్ ఏం ఎఫెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకా చాలా రకాలైన అపోహలు ఉంటాయి. మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. యవనస్తులుగా ఉన్నవాళ్ళు, యూత్లో ఉన్నవాళ్ళు, ఈ డౌట్స్ అన్నిటికీ కూడా దేవుడు చెప్పే మార్గం ఒకటే. ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ డౌట్స్ అన్నిటిలో కూడా మనం ముందుకెళ్తూ ఉంటాం. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. మన ఫ్రెండ్స్ వేరే కల్చర్స్ నుండి ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఇంటర్నెట్లో ఉండే ఇన్ఫ్లుయెన్స్, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటికన్నా అసలు దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఒకటే మాట చెప్తా ఉన్నాడు. ముందుగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ చెప్పే అన్నీ ఎవరు వినకండి. నేను యూత్కి చెప్పే ఒకటే మాట, ఈ లోకంలో ఉండేవాళ్ళు, లేదంటే మీరు చూసేయి, మీరు వినేయి, వీటిని నమ్మకండి. అవన్నీ అబద్ధాలు. ఈ ఇన్స్టాగ్రామ్లో వచ్చే అన్ని అబద్ధాలు. వాళ్ళు సంతోషంగా ఉంటున్నారని చెప్తారు కానీ ఓన్లీ కెమెరా ముందు మాత్రమే సంతోషంగా ఉంటారు. మీ పేరెంట్స్ కూడా చాలా వరకు వాళ్ళు మీకు చెప్పేటప్పుడు మాత్రమే హ్యాపీగా ఉంటారేమో, కానీ రియాలిటీ వాళ్ళ హృదయంలో, వాళ్ళ ఇన్సైడ్ వాళ్ళకి తెలుసు ఏంటి రియాలిటీ అనేది. మనం ఏం చేయాలి, యూత్గా ఉన్న మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. కొద్దిసేపు పర్సనల్గా టైం స్పెండ్ చేయండి. మీకు అసలు ప్రార్థన చేయని వాళ్ళు చాలామంది ఉంటారు, లేదంటే చర్చికి వెళ్ళని వాళ్ళు చాలామంది ఉంటారు. డిఫికల్ట్ టైమ్స్లో దేవుడి దగ్గరకు వస్తూ ఉంటాం, కానీ అసలు డిఫికల్ట్ టైమ్స్ రాకుండానే ముందు ప్రిపేర్ అవ్వడం మనకు తెలియదు. ఈ అపోహలు, వీళ్ళు చెప్పే ఇవన్నీ కూడా వ్యర్థం. ముందు నేను దేవుడితో పర్సనల్ కమ్యూనికేషన్ నాకు కావాలి, ప్రేయర్ చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసినా చాలు. దేవుడు ఏలియా, తర్వాత ఎలీషా వీళ్ళు ప్రార్థన చేస్తుండగానే దేవుడు అగ్నిని భూమి మీదకి దింపాడని చెప్పేసి వాక్యంలో రాయబడింది. అంటే నువ్వు చేసే ఒక్క పదం ప్రార్థన గొప్ప కార్యాన్ని చేయగలదు. నీకున్న ఇబ్బందులు, నీకున్న సమస్యలు, నీకున్న టెంప్టేషన్స్, వీటన్నిటిని బట్టి ఒక్కసారి దేవుని అడిగి చూడు. దేవుడా నేనేం చేయాలి, యేసయ్యా నేను ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ జాబ్ చేయాలి, ఈ చదువుకుంటున్నా ఏ గ్రూప్ తీసుకోవాలి, నా ఈ ఆలోచన ఉంది ఈ విషయంలో, ఈ రిలేషన్షిప్లో, లేదంటే నా మ్యారేజ్లో, నా స్టడీస్లో నేను ఏ డిసిషన్ తీసుకోవాలి, ఒక్కసారి అడిగి చూస్తే దేవుడు ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఇస్తాడు. చాలా బాగా చెప్పారండి. నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా, లేకపోతే పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా కానీ మనం ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నామంటే, నీకు ఏదైనా ఇబ్బంది ఉందా, అయితే దేవుడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు చెప్తా ఉంటారు. కానీ నిజంగా చేయాల్సింది ఏంటంటే, మనకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోమనే కదా మనం దేవుడిని అడగాల్సింది. అది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. నిజంగా ఈ జనరేషన్లో యూత్ కనుక అది ఫాలో అయితే వాళ్ళు నిజంగా దేవుడి బ్లెస్సింగ్స్ని వాళ్ళు తెలుసుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా.
పాస్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, యవనస్తులుగా క్రైస్తవ్యంలో మీరు నేర్చుకున్నది ఏంటి? నేను ఒక సేవకుడి కుటుంబానికి సంబంధించిన వాడిని. అంటే మా నాన్నగారు, మా తాతగారి దగ్గర నుంచి కూడా సేవకులు ఉన్నారు. మా మేనమామలు అందరూ కూడా పరిచర్యలో ఉన్న వాళ్ళు ఉన్నారండి. కానీ నా యవ్వన కాలం వచ్చేటప్పటికి నేను దేవునికి చాలా దూరంగా పెరిగా. అంటే ఇంటికి వచ్చినప్పుడు నటిస్తా, బయటకు వెళ్ళినప్పుడు నా ఇష్టం నాదనమాట. అంటే నన్ను ఎవరు చూడట్లే కాబట్టి ఇట్స్ ఫైన్ అనుకునేవాడిని అనమాట. అంటే తర్వాత ఒకవేళ చర్చికి వెళ్తే నాకున్న ధైర్యం ఏంటంటే, మీరు పాప క్షమాపణ నిమిత్తం అడిగితే దేవుడు క్షమిస్తాడనే వాక్యాన్ని బాగా బేస్ చేసుకొని నేను బయట చేసి వచ్చిన తప్పులన్నిటిని బట్టి చర్చిలోకి రాగానే ముందు మోకాళ్ళ మీద పడి క్షమాపణ కోసం అడిగిన తర్వాత నేను మళ్ళీ ఆరాధనకి అత్త కూడా చేసేవాడిని అనమాట. కానీ కొంతకాలానికి నాకు అర్థమైంది, అది నన్ను నేను మోసం చేసుకుంటూ దేవుణ్ణి మోసం చేసే ప్రయత్నంలో నేను ఉన్నాననేది నాకు అర్థమయ్యి, నేను అట్లా ఉండకూడదు. చర్చి లోపట, చర్చి బయట ఎక్కడైనా సరే దేవుడు నన్ను గమనిస్తూనే ఉన్నారని నేను తెలుసుకున్నాక ఈ మోసపూరితమైన జీవితాన్ని నేను విడిచిపెట్టి దేవునికి నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఒక ఆన్సరబుల్ పర్సన్గా నన్ను నేను మార్చుకోవడం జరిగిందండి. ఎందుకంటే నీ యవ్వన కాలంలోనే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమనే మాటలు మనకి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా సాతాను ఎప్పుడు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. సాతాను మోసం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలని కూడా ఇక్కడ మనకి చాలాసార్లు దేవుడు ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది. ఎవరిని మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనిడి అని చెప్తా ఉన్నారు. సో మన యవ్వన కాలంలో ఎక్కువగా మోసపోవడానికి అవకాశం ఉంది. మోసపోవడం అని అంటే రకరకాల మాటలు, రకరకాల వాక్యాన్ని వక్రీకరించిన విధానాన్ని బట్టి కూడా మోసపోతూ ఉంటాం మనం. చాలా బాగా చెప్పారండి. అయితే చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ వచ్చేద్దాం. సంఘానికి హితోపదేశాలని ఈ కార్యక్రమంలో యవ్వన జనులకు విజ్ఞప్తి అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ సైమన్ పాల్ గారు, ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, అసలు యవనస్తులుగా క్రైస్తవ్యంలో మీరు ఏం నేర్చుకున్నారంటే చాలా చక్కగా వివరించారు. సేమ్ ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. యవనస్తులుగా క్రైస్తవ్యంలో మీ పర్సనల్గా మీరు ఏం నేర్చుకున్నారు? అసలు ఇది చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా టెస్ట్ మనీ షేర్ చేసుకోవడం లాంటిదే ఇది కూడా. ఎక్కువ యవనస్తులుగా ఉన్న టైంలో లైఫ్ అంతా ఒకలాగా ఉంటుంది. అప్పటి వరకు కూడా చూసిందే నిజం అనుకుంటాం, చేసేదే కరెక్ట్ అనుకుంటాం. అది చాలా హ్యాపీగా అనిపించింది ఆ టైం వరకు కూడా. నేను బైబిల్ థియాలజీ అయిపోయి ఇప్పటికి నాకు ఒక 4 ఇయర్స్ అవుతుంది. బైబిల్ థియాలజీ చేసే వరకు కూడా, అంటే బైబిల్ మీద కంప్లీట్ ఫోకస్ నేను పెట్టే వరకు కూడా నా లైఫ్ అంతా డిఫరెంట్గా ఉండేది. అప్పటి వరకు కూడా హంబుల్నెస్ అనేది ఉండేది కాదు. ఎవరు చెప్పినా కానీ చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకునేవాడిని. వీటన్నిటిలో కూడా ఇంకా ఎట్లంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేటోని, అన్ని విషయాల గురించి నాకు బాగా తెలుసు, నాకు అన్నీ తెలుసు అని ఎక్కువగా మాట్లాడుతూ ఉండేటోని. నా లైఫ్లో వీటన్నిటి నుంచి కూడా ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను పాస్టర్గా స్టార్ట్ అయ్యి నేను మినిస్ట్రీ చేస్తున్నప్పటి నుంచి కూడా నేను అర్థం చేసుకుంది ఏంటంటే, చాలా తక్కువ మాట్లాడాలి, చాలా ఎక్కువ వినాలి. ఇది నేను అన్ని విషయాల్లో కూడా చాలా అబ్జర్వ్ చేశాను. మనం ఎంత తక్కువ మాట్లాడుతామో మన మాటకి అంత విలువ ఎక్కువ ఉంటుంది. మనం మాట్లాడే తక్కువ మాటలు కూడా మన ఇష్టమైన మాటలు మాట్లాడకూడదండి. దేవుడి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. మనం దేవుడి మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలు దేవుని ద్వారా మనకి ఎక్కువ విలువనిస్తాయి. మనం ఎక్కువ వినాలి. ఒకటి, దేవుడి దగ్గర నుంచి వినాలి, దేవుడి వాక్యానికి సంబంధించిన విషయాన్ని వినాలి. తర్వాత ఇతరులు ప్రార్థన అవసరతల కోసం వారి బాధలు చెప్పుకోవడానికి వస్తారు. కొన్నిసార్లు అయితే చాలా గంటలు అయిపోతూ ఉంటాయి పెద్దోళ్ళు వచ్చినప్పుడు. ఇంకొంచెం వాళ్ళ బాధలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, నేను యూత్ కొంచెం ఒక 24 ఇయర్స్ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎలా అంటే వాళ్ళకున్న బాధలన్నీ చెప్తూ ఉంటారు. గంట అవుతుంది, 2 గంటలు అవుతూ ఉంటుంది. ఒక్కోసారి వెళ్ళామంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంకా వాళ్ళ స్టోరీ అయిపోదు. అయినప్పటికీ కూడా వాక్యం ఏం చెప్తుందంటే వినాలి, వాళ్ళు చెప్పి అర్థం చేసుకోవాలి. నేను వాళ్ళ గురించి ప్రార్థించాలంటే వాళ్ళ బాధని నేను అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాల్లో మనం ఇది గమనించాలి. నాకున్న బాధని నేను నా తల్లికో తండ్రికో ఫ్రెండ్స్కో చెప్తే కొన్నిసార్లు వాళ్ళు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. నా బాధ వాళ్ళకి అర్థం కాదు. కానీ దేవునికి నా బాధ ఎంత ఇంటెన్స్గా ఉందో దేవుడికి తెలుసు. గాడ్ నోస్ హౌ ఇంటెన్స్ మై పెయిన్ ఈస్. ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా దేవుడికి తెలుసు. మనుషులందరూ కూడా ఇది చాలా టేక్ ఇట్ ఈజీ, దానికి ఇంత బాధపడుతున్నాం అనుకుంటారు. కానీ ఆ బాధలో వెళ్ళేది మనము, ఆ బాధ గుండా వెళ్ళేది, ఆ శ్రమలు అనుభవించేది మనం. ఈ శ్రమ ఎవరికి తెలుసు అంటే, ఎగ్జాక్ట్గా నీకు ఎంత పెయిన్ ఉందో, అది నువ్వు ఎంత పెయిన్గా ఫీల్ అవుతున్నావో దేవుడికి తెలుసు.
అందుకనే నేను ఏం చేయడం స్టార్ట్ చేశానంటే నా లైఫ్లో దేవుడికి చెప్పడం ప్రారంభించా. ప్రతిదీ కూడా ఎవ్రీడే ఇన్ ఎవ్రీ ప్రేయర్, ప్రతిరోజు ప్రతి ప్రార్థనలో కూడా ఈ విషయంలో నాకు బాధ కలిగింది, ఈ విషయంలో నన్ను బయటికి తీసుకున్నా అని చెప్పేసి దేవుడిని అడగడం ప్రార్థించడం మొదలుపెట్టా. ఇంకోటి హంబుల్నెస్, ఇంకా లవ్. ఇతరుల పట్ల, పెద్దల పట్ల, చిన్నవాళ్ళైనా సరే కొన్నిసార్లు వాళ్ళు చెప్పే మాటని అంగీకరించాలి. అది నిజం అన్నప్పుడు, నేను చేసే తప్పు అయినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. నేను చాలాసార్లు ఇంతకుముందు నేను బిఫోర్ బైబిల్ థియాలజీ, బిఫోర్ ఇంటూ మినిస్ట్రీ యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. అవసరమైతే వాదించేటోడిని, నేను చేసేదే కరెక్టు, నువ్వు నాకు ఎట్లా చెప్తావు అని చెప్పి చిన్నోళ్ళకి తిరిగి వాదించేటోడిని. అవసరమైతే పెద్దోళ్ళకి కూడా తిరిగి వాదించడం ప్రయత్నం చేసేటోడిని. కానీ మినిస్ట్రీలో ఉన్నప్పటి నుంచి నాకు అర్థమైంది, ఏ మంచి మన దగ్గరికి వచ్చినా కానీ మనం దాన్ని తీసుకోవాలి, హంబుల్ అవ్వాలి. దేవుడి కోసం ప్రయాసపడుతున్నాం, ఈ ప్రయాసలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, చాలా మాటలు వినాల్సి వస్తుంది. మనం ఊహించని మనుషుల దగ్గర నుంచి ఊహించని కఠినమైన మాటలు కూడా వినాల్సి వస్తుంది. యాజ్ ఏ యంగ్ అడల్ట్ యూత్ చెప్పాలంటే వినాలి, హంబుల్ చేసుకోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత మనకి వచ్చే విమర్శలు, లేదంటే మనకు వచ్చే ఈ శ్రమలు, వీటన్నిటి నుంచి కూడా ఇతరుల్ని ప్రేమించడం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అంత కఠినపరిచే వాళ్ళని మనం ఎట్లా ప్రేమించాలంటే యేసుక్రీస్తు ప్రభులు వారి వాక్యంలో అదే చెప్తా ఉన్నారు. వారిని ప్రేమించాలి, వారి గురించి ప్రార్థన చేయాలి, వారిని అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండగలగాలి. ఈ నా మినిస్ట్రీలో లేదంటే నా లైఫ్లో నేను ఇవి గ్రహించానండి. చాలా బాగా వివరించారండి. పాస్టర్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఎక్కువ మంది యవనస్తుల సాక్ష్యాల్లో డిప్రెషన్లో ఉండి, నిరుత్సాహంలో ఉండి బయటికి వచ్చామని చెప్తూ ఉంటారు కదా, అసలు దానికి కారణం ఏంటి? డిప్రెషన్ అనంటే నిరుత్సాహము. అసలు నిరుత్సాహం ఎందుకు వస్తుందనంటే, ఏదైనా ఒకటి కోరుకుంటాం, ముందు ఒకటి జరగాలని ఆశపడతాము, అది జరగనప్పుడు వెంటనే కృంగిపోతాం. దానివల్లనే దాన్నే ఇంకా పదే జ్ఞాపకం చేసుకుని నేను ఎంతగానో ప్రయత్నం చేసినా కానీ జరగలేదు అని చెప్పని ఇంకా అదే మాత్రమే ఆప్షన్, ఇంకో వేరే ఆప్షన్ లేదనే ఆలోచన వచ్చినప్పుడు, అంటే ఇంకా మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, అక్కడితోటే కంప్లీట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అనుకున్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. కొంతమంది దేవుని కృపను బట్టి ఆ స్టేజ్ దాటుతూ ఉంటారు, కొంతమంది ఆ స్టేజ్ దాటలేక ఆత్మహత్యలు చేసుకోవడం, దేవునికి దూరం అయిపోవడం లాంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉంటాం. అంటే మొదటగా బైబిల్ ఏం చెప్తా ఉందంటే, నరుని హృదయ ఆలోచనలు అనేకములు కానీ యెహోవా మాట స్థిరం అని చెప్తా ఉంటున్నారు. అంటే మనము 100 ప్లాన్స్ చేసుకోవచ్చు మన లైఫ్ గురించి, నా లైఫ్ ఇట్లుండాలి అట్లుండాలి, రకరకాల ఆలోచనలు మనకి ప్లాన్స్ మనకున్నంత మాత్రాన అవన్నీ జరగాలని కాదు. దేవుని చిత్తము ఏమున్నదో తెలుసుకొని అది జరిగితే అది నా జీవితం ద్వారా జరగాలని మనం ఆశపడాలి. అంటే ముందు దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్లాన్ ఏంటో నీ గురించి అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మనం అప్పుడు ముందుకు వెళ్ళినప్పుడు మనకి డిప్రెషన్కి వెళ్ళాల్సిన అసలు అవసరమే రాదు. ఎప్పుడైతే మనం దేవుని చిత్తం గమనిస్తామో ఇంకా మనలో నిజమైన నిరీక్షణ అనేది ప్రారంభమవుతుంది. మనకి దీని గురించి భయం ఉండదు. ఇంకా చాలా బాగా చెప్పారండి. అయితే ఇంకొక విషయం కూడా అండి, లోకం నుండి బయటికి వచ్చి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనం ఏం చేయాలంటారు? లోకం నుంచి బయటికి రావడం కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకాన్ని మీరు అసలు ప్రేమించొద్దు అంటున్నారు. లోకాన్ని ప్రేమించడం అంటే వస్తువుల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి, ప్రతిది కూడా దేన్ని కూడా మనం ఇష్టపడాల్సిన అవసరం లేదు. అంటే వాటిని ద్వేషించమని కాదు, కానీ వాటి కోసమే నా జీవితం, వాటి కోసమే నా ప్రాణం అనుకోకూడదు ఎప్పుడు కూడా. సో అది వ్యక్తుల దగ్గర కూడా చెప్తూ ఉంటాం, లేదా కొన్ని వస్తువుల కోసం కూడా అనుకుంటా ఉంటాం, లేదా కొన్ని ఉద్యోగాల కోసం, కొన్ని పనుల కోసం కూడా అదే నా లైఫ్ గోల్ అనుకుంటా ఉంటాం. కానీ అది కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని ఇచ్చారు. ఆ పని ఏంటిది అనేది మనం గ్రహించాలి. అప్పుడు మనకి ఫెయిల్యూర్ అనేది ఉండదు. చాలా చాలా అద్భుతంగా వివరించారండి. మరి తదుపరి కార్యక్రమంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, యవ్వనస్తుల గురించి దేవుడు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు యవ్వనస్తులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం. ఈ రోజుల్లో చాలామంది డిప్రెషన్ తోటి, బాధతోటి, ఇబ్బందులతోటి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అసలు మీకు అవి ఏమీ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలనే విషయాలు చాలా బాగా చెప్తున్నారు. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ వచ్చేద్దాం. యవనస్తులకు విజ్ఞప్తి అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మీరు చెప్పండి, దేవుని ప్రేమ అసలు యవనస్తులకి ఎలా అర్థం అవుద్ది?
చాలా మంచి ప్రశ్న అండి. కొంచెం కఠినమైన అంటే కొంచెం కష్టమైన ప్రశ్న. అవును. ఎందుకంటే దేవుని ప్రేమ ఇప్పుడు నేనున్నానంటే అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరున్నారంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సంఘాల్లో చాలామంది యవనస్తులు ఉంటారు. కానీ చాలా తల్లిదండ్రులు మాత్రమే సంఘానికి వస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వస్తున్నారు మరి పిల్లలు రావట్లేదని అంటే ఇప్పుడు పిల్లలు ఫోర్స్ చేసినంత మాత్రాన, తల్లిదండ్రులు ఫోర్స్ చేసినంత మాత్రాన పిల్లలు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేరు. వాళ్ళు చదవమని చెప్పినంత మాత్రాన వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు. అదేంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాకపోతే చిన్నప్పటి నుంచి కూడా వాక్యం ఏం బోధిస్తూ ఉందంటే తల్లిదండ్రులు పిల్లలకి దేవుడి గురించి నేర్పిస్తూ రావాలి. ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని పట్టుకుంటారు. మనం ఒక రెండు విషయాలు మనం చూసుకున్నట్లయితే బైబిల్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా. దావీదు చిన్నప్పటి నుంచి కూడా దేవుని తెలుసుకొని పెరుగుతూ ఉన్నాడు. తర్వాత అదేవిధంగా దానియేలు కూడా దేవుని చిన్నప్పటి నుంచి కూడా తెలుసుకొని పెరుగుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరి సందర్భాల్లో ఆల్రెడీ దేవుని తెలుసుకున్నారు కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు దేవుడి కోసం నిలబడగలిగినారు. అదే సంసోన్ విషయం తీసుకోండి. ఆయన చనిపోయేటప్పుడు ఆయన డెత్ టైంలో ఒక్కసారి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు చచ్చిపోయేటప్పుడు నేను దేవుని తెలుసుకోవాలా అంటే నా లాస్ట్ మూమెంట్స్లో దేవుని తెలుసుకోవాలా, లేదంటే నా చిన్నప్పటి నుంచే నేను దేవుని తెలుసుకోవాలా అనే క్వశ్చన్ నాకు రావాలి ఫస్ట్. యవనస్తులు ఎవరైతే ఉన్నారో నా లైఫ్ ఏమవుతుంది, అసలు ఎక్కడికి వెళ్తుంది, నేను పెద్ద అయిన తర్వాత ఏం చేస్తా, నేను పెద్ద అయ్యాక దేవుని తెలుసుకుంటా, పెద్ద అయ్యాక బాప్తిసం తీసుకుంటా, పెళ్ళి చేసుకునే ముందు తీసుకుంటా, లేదనంటే నాకు ఒక జాబ్ వచ్చిన తర్వాత ఒక గోల్ పెట్టుకొని అప్పుడు బ్యాప్టిజం, అప్పుడు దేవుడు, అప్పుడు పరిచర్య అని చెప్పేసి గోల్ పెట్టుకుంటున్నారు. అది కాదు. ఫస్ట్ నుంచే యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజెన్స్లో నువ్వు స్టార్టింగ్ నుంచి కూడా వెళ్తూ ఉండాలి. ఆ సమస్యలు వచ్చినప్పుడు నువ్వు పడిపోతే చాలామంది ఇప్పుడు తల్లిదండ్రులు బాగా విశ్వాసంగా ఉండి పిల్లలు అసలు చర్చిలకు కూడా రావట్లేదు, పిల్లలు అసలు సబ్బాతులు కూడా అటెండ్ కావట్లేదు. కారణం ఏమవుతుంది? తల్లిదండ్రులు వారిని కరెక్ట్ వేలో మోటివేట్ చేయట్లేదేమో, లేదంటే పిల్లలు మోటివేట్ చేసిన అర్థం చేసుకోవట్లేదేమో. అర్థం చేసుకునే ఆ థాట్, ఈ ప్రాసెస్ అంతా కూడా అది పర్సనల్ ఎక్స్పీరియన్స్. నువ్వు దావీదులాగా ఉండాలా, దానియేలులాగా ఉండాలా, లేదంటే వీళ్ళిద్దరు కాకుండా సంసోన్ లాగా ఉండాలా? నీ లాస్ట్ మూమెంట్స్లో దేవుని తెలుసుకోవాలి, లేదంటే స్టార్టింగ్లోనే దేవుని తెలుసుకోవాలా? సంసోన్కి ఇంకా ఛాన్స్ లేదు, వేరే ఛాయిస్ లేదు, చచ్చిపోవడం తప్ప ఇంకా వేరే ఛాయిస్ లేదు. కానీ ఆ టైంలో కూడా నీకోసం ఒక్కసారి నిలబడడానికి అవకాశం ఇవ్వని ప్రార్థన చేసిండు. కానీ దావీదు చిన్నప్పటి నుంచి గొలియాతు అంతకన్నా ముందు సింహాల్ని కూడా అతడు చీల్చివేసినట్టు వాక్యంలో రాయబడింది. యవన ప్రాయం నుంచే దావీదు దేవునికి భయభక్తుల్లో ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 39వ వచనంలో చూసుకుంటే ఇది అందరి యవనస్తులకి, సంఘంలో ఉండే అందరికీ కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా సపరేట్ చేయలేరు. ఈ ప్రపంచమే కానీ, ఈ లోకమే కానీ, సాతానే కానీ, ఎన్ని శోధనలే కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, ధనము కానీ, ఏదైనా సరే ఈ లోకం నుంచి, ఈ దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపలేదు, వేరు చేయలేదు. దేవుడు ఎప్పుడు కూడా నీ వైపు చూస్తూ, నువ్వు ఎప్పుడు దేవుని కోసం ఎదురు చూస్తున్నావా, ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తావా, ఎప్పుడు దేవుడి దగ్గరకు వస్తావా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి నీ కోసం. ఇర్మియా గ్రంథంలో రాసినట్టుగా నువ్వు తల్లి గర్భంలో ఉండగానే ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అంటే ఆ ప్రణాళికలో నిన్ను హెచ్చించాలి, ఆ విధంగా నువ్వు ఘనపరచబడాలని చెప్పేసి దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. మనమేమో మన ఆశలు, మన ఆలోచనలు, నీకున్న టాలెంట్ని బట్టి దేవుడు హెచ్చిస్తాడు. నీకు లేని టాలెంట్ని దేవుడు ఫోర్స్ చేయడు. నీకున్న టాలెంట్నే దేవుడిని అడగాలి, ప్రభు నాకు ఈ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ ద్వారా నేను ఎట్లా ఉపయోగపడగలుగుతా, నేను ఎట్లా హెచ్చింపబడతా అని చెప్పేసి మనం దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా చెప్తారు. అందుకనే ఇక్కడ రాశారు, దేవుడి ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా ఎడబాపలేరు. నువ్వు తల్లిదండ్రుల్ని ఫోర్స్ చేసినంత మాత్రాన వాళ్ళు నీ మాట వినరు. కానీ దేవుని దగ్గర ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. వి జస్ట్ నీడ్ టు ఆస్క్. మనం దేవుని అడిగితే సరిపోయిద్ది. ఆ ప్రేమను మనం అట్లా పొందుకోగలుగుతామండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు పాస్టర్ గారు. పాస్టర్ గారు మీరు ఇప్పుడు చెప్పండి, అసలు యవనస్తులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పాపం నుంచి పారిపోండి. బైబిల్ అదే ఉందండి. మీరు 2వ తిమోతి 2:22 నుంచి చూసినప్పుడు పాపానికి దూరంగా పారిపోమంటున్నారు. ఇక్కడ మనం పాతకాలంలో ఉన్న యోసేపును మనం గమనించినప్పుడు పాపం నుంచి ఆయన పారిపోతూ ఉన్నారు. అవకాశం ఉన్నా పాపం చేయాలనుకోలే, పాపం జరిగే అవకాశం ఉంది కాబట్టి పారిపోదాం అనుకుంటా ఉన్నారు. ఇంకా మనం చూస్తే ప్రొవెర్బ్స్ 1వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ పాపులు వచ్చి నిన్ను ప్రేరేపించినప్పుడు కూడా వాళ్ళతో నువ్వు ఒప్పుకోకంటున్నారు.
ఇలా మనం సంపాదన చేసుకోవచ్చు అంటారు, లేకపోతే పేరు సంపాదించుకోవచ్చు అంటారు, నలుగురిలో గుర్తింపు రావచ్చు అంటారు, ఎంజాయ్ చేద్దామని పిలుస్తారు. వాళ్ళు పాపంలో ఉన్నది వాళ్ళకి గొప్పతనంగా అనిపించవచ్చు. కానీ దేవుని పిల్లలుగా మనం ఉండాలనుకుంటే ప్రత్యేకపరచబడాలి. మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవుని పిల్లలు అని నలుగురు మనల్ని బట్టి గమనిస్తారు. ఇప్పుడు వెస్టర్నైజ్ అవ్వడం వల్ల నా ఫెయిత్కి ఏమీ ఇబ్బంది లేదు అంటారు. దానివల్ల ఇతరులకు కూడా మనం ఆటంకంగా నిలబడుతున్నాం కదా. విగ్రహాలకు అర్పించిన దాన్ని తినొద్దని బైబిల్ చెప్తా ఉంటే అది తినొచ్చు అని కొంతమంది చెప్తా ఉంటారు. లేకపోతే ఈ మధ్యలో టాటూస్ వేసుకోవచ్చా లేదా అనే దాని గురించి యవనస్తుల మీద ఏం జరుగుతుంది, యేసుక్రీస్తు సంబంధించిన సిలువలు వాక్యం అయితే టాటూలుగా వేసుకోవచ్చు అని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేసుకుంటున్నారు. మొత్తం వాళ్ళంతా కూడా వాక్యాలు రాసుకుంటున్నారు. అంటే టాటూల మీద పిచ్చి ఈ రకంగా తీర్చుకుంటున్నారు. దానికి మళ్ళీ దేనికి ఏం చేసినా కానీ దేవుని మహిమార్థమే చేయమంటున్నారు. కాబట్టి దేవుని మహిమ కోసం నేను దేవుని వాక్యం రాపించుకున్నాను అనుకున్నాను. అంటే అసలు టాటూలే వద్దు అని అంటే దాన్ని మనకి ఇష్టమైనట్టుగా మార్చుకొని, అంటే మనకి వాక్యం మనకి ఇష్టమైనట్టుగా మార్చుకోవడం కాదు, వాక్యానికి తగినట్టుగా మనం మారాలి. దేవుని మాటకు తగినట్టుగా మనం మారినప్పుడు అది నిజమైన మార్పు. అప్పుడు మనం ఆత్మీయంగా ఎదగటానికి అవకాశం ఉంది. నాలో లోపాలు పెట్టుకొని అందరూ చేయట్లేదా, లేకపోతే అందరూ చేసేది కాదుగా నేను చేస్తే తప్పేమొచ్చింది, ఇట్లాంటి ఆలోచనలు కాదు. దేవుని వాక్యం చెప్పినట్టుగా మనం ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు సహకారం అందుతుంది. నేను జయించలేను అనుకున్నవన్నీ కూడా మీరు జయించగలుగుతారు ఖచ్చితంగా. అవి ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో వచ్చే అన్నీ కూడా వ్యర్థం అండి. అవి రోజుకొకలాగా చెప్తారు. అవన్నీ కూడా మనం లక్ష్య పెట్టడం కాదు, కానీ చదవటం వచ్చు. బైబిల్ చదవటం ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు, ఆత్మలో నడిపిస్తారు. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. మాకు ఇన్ని విషయాలు తెలియజేసినందుకు గాను మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలండి. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కటి విషయాలు తెలియజేశారు పాస్టర్ గారు వాళ్ళు. నిజంగా మన లైఫ్ అంతా కూడా మనం ఎవరికో అర్పించాలని, ఏదో చేయాలని, నేను ఏదో సాధించాలని అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి మనం ఎట్లా చూస్తుంటాం అంటే, వాక్యంలో ఉన్నదే నేను చేస్తున్నా అనుకుంటాం. అంటే వాక్యాన్ని మన లైఫ్కి మనం ముడిపెట్టుకుంటున్నాం, కానీ వాక్యానికి తగ్గట్టుగా మనం జీవించట్లేదు. మనకి తగ్గట్టుగా వాక్యాన్ని మనం మార్చుకుంటున్నాం. అట్లాంటి జీవితం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడ్డండి. కాబట్టి వాక్యానుసారంగా నడుద్దాం. మనకి అనుసంధానంగా వాక్యాన్ని మార్చుకోకుండా వాక్యానుసారంగా నడిచి దేవునికి ఇష్టలుగా ఉందాం. ముఖ్యంగా యవనస్తులైన మీరందరూ, మనమంతా కూడా దేవుని రాజ్య వారసులుగా దేవుని రాకడ సమయంలో ముందుకు వెళ్దాం. దేవుడు మనకి ఇంత మంచి వాక్యాల్ని, మంచి మాటల్ని తెలియజేసినందుకు గాను నిజంగా నేను దేవునికి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరిన్ని ఎపిసోడ్స్లో మనం కలుసుకుందాం. ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికి కూడా వందనాలు.